శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటని చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 90వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం. ఎంతో గొప్ప మాట కదా అండి. దేవుని ఎదుట మన యొక్క పొరపాట్లు, మన యొక్క తప్పులు, మన రహస్య పాపములన్నీ కూడా చాలా తేటగా కనబడుతున్నాయట. అవును ప్రియులారా, నిన్నటి దినంలో భక్తుడైన దావీదు గారు సెలవిచ్చినట్లుగా తన పొరపాట్లను కనగొడిగిన వాడు ఎవడు అని ప్రశ్నించాడు. దేవుని యొక్క సన్నిధానంలో మనము కూడా ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. ఒక వ్యక్తి తన హృదయ యొక్క స్థితిని తెలుసుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో మోకరించడం, ప్రార్థించడం ద్వారా తప్ప ఇంకే విధముగా కూడా కనుగొనలేరు ప్రియులారా. హృదయాంతరంధ్రంలో నుండి మన యొక్క పాపములు పరిశీలించే దేవుడు మన హృదయంలోని పొరపాట్లను, రహస్యములను కూడా బయలుపరుస్తాడు. మన మోకాళ్ళు వంగి, యేసయ్యా నీ సన్నిధిలో నా పాపములన్నీ కూడా కనబడుతున్నాయి ప్రభువా అని మోకరించి ప్రార్థన చేయండి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ కూడా కనబడతాయి. మన దోషములన్నీ కూడా ఆయనకు స్పష్టంగా కనబడతాయి. ఏది కూడా దాపరికముగా ఉండదట. ప్రియ సహోదర సహోదరులారా, ఇంకెంతకాలం ఈ పాపిష్టమైన జీవితం, ఇంకెంతకాలం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద ఆధారపడ్డాం, ఇంకెంతకాలం మోసగించడం, ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పడం, ఇంకెంతకాలం దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించడం. ఆయన ఓర్చుకుంటూనే ఉన్నాడు, భరిస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు. సమయంకి లేదు ప్రియులారా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎటు చూసినా కూడా భూకంపాలు, తుఫాన్లు, భయంకరమైనటువంటి విపత్కార్లు జగత్తులో జరుగుతున్నాయి. ఇప్పుడైనా నీవు మారు మనసు పొందక, పాశ్చాత్తాపడకుండా, మన పాపములను ఒప్పుకోకుండా ఉంటే కనుక మన ద్వారా లోకమునికి ఎంతగానో తీర్పు వచ్చింది ప్రియులారా. ప్రపంచమంతా కూడా అల్లోల కల్లోలంగా ఉంటుంది. ప్రకృతి అంతా కూడా వినాశనానికి గురి అవుతుంది. దయచేసి చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మన పాపములను గుర్తెరిగి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఇప్పుడే దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. పరిశుద్ధమని మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా మీకు రహస్యంగా ఉన్న మా జీవితాలన్నీ మీకు తెలుసు నాయన. పాపం ఏంటో మాకు తెలియపరిచారు. ఇప్పుడు ఒప్పుకొని వదిలిపెడుతున్నాం. మీ కాపుదల భద్రత ఒదిగించండి, గొప్ప కార్యించండి. ఇందు నిమిత్తం మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుని అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.